హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హీరోస్ రజనీకాంత్ ఇంట్లో విషాదం. గుండెపోటుతో హాస్పిటల్‌లో జాయిన్. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తమిళనాడు నటుడైన రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణ రావు గైక్వాడ్ గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు 84 సంవత్సరాలు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలోని చికిత్స పొందుతున్నారు. ఈ వార్త అందిన వెంటనే రజనీకాంత్ అయితే చెన్నై నుంచి బెంగళూరుకి చేరుకున్నారు. తన సోదరుడితో పాటుగా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రికి రజనీని వెళ్తున్నప్పుడు కొందరు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న అభిమానులు కూడా సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు అయితే పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన కోలుకోవాలంటూ ఆశాభావం అయితే వైద్యులు వ్యక్తం చేశారు. అయితే సత్యనారాయణ రావు గైక్వాడ్కు గతంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స అయితే జరిగింది. ఆపై కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో తరచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టంగా ఉన్నట్లుగా సమాచారం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.